ఇది ఇప్పుడు కొనసాగింపే, దాంట్లో గూగుల్ వాళ్ళు వస్తున్నారు, ఎయిర్టెల్ వాళ్ళు కలుస్తున్నారు, అంతకు మించి ఏం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగాలు రావు అని చెప్తున్నటువంటి వెంకటరెడ్డి గారే అప్పుడు ఆదాని డేటా సెంటర్ వచ్చేటప్పుడు మిగతా డేటా సెంటర్లో ఇవన్నీ అనుబంధంగా కొన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థలు ఇవన్నీ వచ్చేటువంటి విధంగా వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తే ఒక 28,000 ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి విధంగా అప్పుడు ప్రణాళికలు రూపొందించారట. ఇప్పుడు మాత్రం వీళ్ళకి ఈ గూగుల్ వాళ్ళకి 200 ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఆదాని డేటా సెంటర్ కి గూగుల్ డేటా సెంటర్ కి ఒకటే అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఇది పూర్తిగా అవగాహన రాహిత్యం అని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కృష్ణానీల్ గారు మీరు చెప్పినంతసేపు వినండి. దాసర్ కిరణ్ గారు హాయిగా నోరు ఎత్తకుండా మామూలుగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన వంశీ గారు కూడా నేను అందుకని చెప్పినాక వినండి. వేరు వేరు అనేది ఎలాగనేది నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీ క్లారిఫికేషన్, మీకు టైం ఉంటుంది, మీకు కావాల్సిన చెప్పి మాట్లాడచ్చు. మీరు అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నా తప్పుంటే మీరు కరెక్ట్ చేయండి, ఎవ్వరు అభ్యంతరం లేదు. దీంట్లో ఎవరు అద్భుతంగా అన్ని విషయాలు నాకే తెలుసు అనేటువంటి విధంగా నీలాగా ఎవరు అనుకోరు. నేనైతే అనుకోనాలా? నా దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్తాను. నేను చెప్తున్నా, నా దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్తున్నా. ఒకటి, ఈ రోజున గూగుల్ సంస్థ ప్రపంచంలో అమెరికా తర్వాత అమెరికా ఏతర దేశాలలో ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ ఏర్పాటు చేయటం అనేటువంటిది ఇప్పుడు విశాఖపట్నంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు. ఇది దీని ద్వారాగా ఇక్కడ డేటా సెంటర్ ఏ హబ్ ఏర్పాటు చేయడంతో పాటుగా అండర్ వాటర్ కేబుల్ ద్వారాగా ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా వరకు 12 దేశాలకు ఈ డేటా సెంటర్ నుంచి కనెక్టివిటీ ఉంది. అంటే ఈ విధంగా ప్రపంచ దేశాలతో 12 దేశాలతో కనెక్టివిటీ ఉండేటువంటి విధంగా ఒక గూగుల్ సంస్థ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్ ఏ హబ్ అనేటువంటిది ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో కేవలము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ భాగస్వామ్యం మాత్రమే ఆదాని కనెక్ట్స్ అనేటువంటి సంస్థ చేస్తోంది. సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి భాగం మాత్రం. ఇంతకుముందు ఆదాని డేటా సెంటర్ అనేటు ఆదాని డేటా సెంటర్, దాంట్లో ఎవ్వరూ లేరు. ఇది గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్. ఇది దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి వర్క్ మాత్రమే ఆదాని కనెక్ట్ చేస్తుంది. అదే విధంగా ఎయిర్టెల్ దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రమే వాళ్ళు టేకప్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది గూగుల్ డేటా సెంటర్ అనేటువంటి దీన్ని ఈ రోజున $15 బిలియన్ పెట్టుబడికి సంబంధించినటువంటి విదేశీ ఎఫ్డిఐ డైరెక్ట్ గా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే 1,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం. దీనికి సంబంధించిన 1,33,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయటము, దాని నిర్మాణము, దానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం మొత్తం, దాంట్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ అనేక వేల మంది నిర్మాణ సమయంలోనే పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డేటా ఎనాలిటిక్స్, అదే విధంగా మెషిన్ లెర్నింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్. ఇవి కాకుండా వీళ్ళు ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆదాని డేటా సెంటర్ వస్తే మేము దీనికి అనుబంధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే ఉద్యోగాలు అని చెప్తున్నారో, అదే తరహాలో ఇప్పుడు ఈ డేటా సెంటర్ అనుసంధానంగా అనేకమైనటువంటి డేటా సెంటర్లు విశాఖపట్నానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి దానికి వెసులుబాటు కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ విషయాన్ని కూడా దాసర్ కిరణ్ గారు వివరించినటువంటి పరిస్థితి. ఆ రోజున మీరు 28,000 ఏదైతే ఉద్యోగాలు వస్తాయి ఆదాని డేటా సెంటర్ అనుబంధంగా అని చెప్పినటువంటి పరిస్థితి ఉందో, ఈ రోజున గూగుల్ కి సంబంధించినటువంటి ఇది ప్రపంచ స్థాయి ఆ విధమైనటువంటి డేటా సెంటర్ కాబట్టి దీని ద్వారాగా ఇతర 12 దేశాలతో అనుసంధానమైనటువంటి ఒక అండర్ కేబుల్ కి సంబంధించినటువంటి ఈ మొత్తం నెట్వర్క్ ఉన్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా 1,80,000 ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఒక అంచనా. ఇది దీనికి సంబంధించి
ఎస్ వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు, ఎప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఏం ఉద్యోగాలు ఇస్తారు, ఎలా ఇస్తారు, మొత్తం లిస్ట్ చెప్పండి అని. వస్తాయి 1 by 1 ఏ విధంగా వస్తాయి, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, మిగతా దీని ద్వారాగా ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, దాని ద్వారాగా ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేదానికి అవకాశం. సార్ డేటా సెంటర్ కి సాఫ్ట్వేర్ కంపెనీ అది సపరేట్ పెట్టాలి. సాఫ్ట్వేర్ కంపెనీ డేటా సెంటర్ పెట్టారంటే బాబు చెప్పింది ఇప్పుడు ఆధార్. అరే కామన్ సెన్స్ అండి, నువ్వు కామన్ సెన్స్ కాదండి, డేటా సెంటర్ వేరు, సాఫ్ట్వేర్ కంపెనీ వేరు. ఆ రోజున ఉన్నటువంటి దాంట్లో ఏం మాట్లాడుతున్నారండి, అది సపరేట్ గా ఐటీ పార్క్ సపరేట్ అది ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఐటీ పార్క్ ఎక్కడ పెడుతున్నారు, తీసుకొస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి మీరు ఎలాగైతే ఈ రోజున నేను అడిగిన పాయింట్ సమాధానం చెప్పండి. దీనికి అనుబంధంగా వచ్చేటువంటి ఇతర డేటా సెంటర్ కానీ ఏ ఉద్యోగాలు వస్తాయి డేటా సెంటర్ కి అనుబంధంగా, ఓ ప్రత్యక్ష పరోక్ష మీరు చెప్తున్నారు కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్, ఏది డైరెక్ట్ గా వస్తుంది, ఏది కాల్ సెంటర్ వస్తుంది డైరెక్ట్ గా పక్కన ఆనుకొని, లేదా పక్కన ఆనుకొని డేటా సెంటర్ కాబట్టి దానికి సంబంధించి ఆనుకొని పెడదాం సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి దాన్ని ఎత్తున పెడతారా? నాకు అర్థం కాదు. ఏమండి దేశవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసేస్తుంటే ఏడేమో ఇన్ఫోసిస్ వచ్చేస్తున్నారు, 10,000 ఉద్యోగాలు ఇన్ఫోసిస్ తీసేసింది. మధ్యలో వచ్చినటువంటి ఆయన మాట్లాడే సరే వినండి వెంకటరెడ్డి గారు, ఆయన మాట్లాడే మీకు ఇస్తాను, మీరు అడిగింది